హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 189 పాయింట్స్ డౌన్ అయి 52,736 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 46 పాయింట్స్ డౌన్ అయి 15,815 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్యూ డేస్ బ్యాక్ మార్కెట్ కాన్స్టెంట్గా మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం అండ్ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కరెక్ట్ అవుతూ ఉండడం, లైక్ గ్లోబల్ సెంటిమెంట్స్తో మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతుంది. అలా మల్టిపుల్ టైమ్స్ 15,800 లెవెల్స్ అబోవ్ ఓపెన్ అయ్యి 15,800 లెవెల్స్ బిలో క్లోజ్ అయింది. కాకపోతే రీసెంట్గానే 15,800 లెవెల్స్ని బ్రేక్ చేసి అబోవ్ క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ 880 లెవెల్స్ అబోవ్ అయితే ఆ రోజు క్లోజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఇవాళ కూడా 15,880 లెవెల్ అబోవ్ అయినా ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కరెక్ట్ అవుతూ 15,880 బిలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 880 అబోవ్ ఓపెన్ అవుతుంటే ఓకే, మార్కెట్లో స్ట్రెంత్ ఉందేమో, టాప్ సైడ్కే మూవ్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ఓపెనింగ్ పాయింట్లోనే ఆ 15,880 మార్క్ని టేక్అవుట్ చేసి డౌన్ సైడ్కి ఫాలో అవుతుండేసరికి అగైన్ ఆ లెవెల్ పైన సస్టైన్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి 15,860 దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు 15,880 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వనివ్వండి అని చెప్పి ఒక అప్డేట్ టెలిగ్రామ్లో చేయడం జరిగింది. సో ఈవెన్ ఆ పాయింట్ నుంచి కూడా మనకు గ్రాడ్యువల్గా మార్కెట్ కరెక్ట్ అవుతుంది. ఓకే, అంటే మార్కెట్ని మనం నెగిటివ్గా చూడాలా? లేదు, స్టిల్ 15,800 అబోవ్నే క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ మనం పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే అబోవ్ 15,800 మనం చూసే లెవెల్ 15,880. ఇఫ్ ఓపెనింగే 15,880 అబోవ్ అయితే ఉన్న పొజిషన్స్ రిలేటెడ్గా మనం అలర్ట్ ఎప్పుడు అవ్వాలంటే మార్కెట్ కొంత వీక్నెస్లోకి మూవ్ అవుతూ 15,880 లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఫాలో అయినప్పుడు. సో ఇవాళ కూడా మార్కెట్ ఓపెనింగ్ స్ట్రాంగ్గానే అయింది. కాకపోతే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా కొంత వీక్నెస్ మార్కెట్లో కనిపించింది. అండ్ ఈవెన్ 3 PM అరౌండ్ మనకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అప్డేట్స్ చేస్తారని మార్కెట్లో అప్డేట్ ఉండడంతో ఆప్షన్ ప్రీమియమ్స్ మనకి గ్రాడ్యువల్ గా రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అది కూడా మనం టెలిగ్రామ్ లో మాట్లాడుకున్నాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వీటిల్లోనే మనకి ఇలా వీక్నెస్ కనిపిస్తుంది. ప్రీవియస్ గా కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవి గ్రీన్ లోనే ఉన్నాయి, ఇండెక్స్లు గ్రీన్ లోనే ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ లో వాల్యూమ్స్ కూడా కొంత తక్కువగా ఉన్నాయి. అండ్ కొన్ని మెటల్ స్టాక్స్ లో ఇవాళ మనకి గుడ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. సో లెవెల్స్ సేమ్ లెవెల్సే 15,800 బిలో ఫాలో అయింది అనుకోండి, రేంజ్ బౌండ్ 300 పాయింట్ రేంజ్ బౌండ్ 15,500 to 800, అబోవ్ 800 15,800, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 15,880. అండ్ మన వ్యూన్ అయితే 15,500 బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా బులిష్ నుంచి బేరిష్ గా అయితే మేము ప్రెసెంట్ అయితే చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి, అండ్ దట్ టు శ్రీ రేణుక షుగర్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ వీళ్ళు రీసెంట్ గా రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ పోస్ట్ చేసిన పాయింట్ ఆఫ్ టైం లోనే వీళ్ళ ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ ప్రెసెంట్ 970 KLPD ఉందన్నమాట. KLPD అంటే కిలో లీటర్ పర్ డే. సో దాన్ని మేము ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. 970 నుంచి 1400 కిలో లీటర్ పర్ డే ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసేలా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకోవాలనుకుంటున్నట్టు రిజల్ట్స్లో అప్డేట్ చేశారు. దాని రిలేటెడ్గా ఇవాళ బోర్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఇప్పటి వరకు షుగర్ కంపెనీస్ అన్ని కూడా షుగర్ రిలేటెడ్గానే బిజినెస్ చేస్తూ గ్లోబల్గా షుగర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ డొమెస్టిక్గా కూడా షుగర్ రిలేటెడ్గా ఉండే యాక్టివిటీస్ కారణంగా వీటి ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయ్యేవి. కానీ గవర్నమెంట్ ఇస్తున్న పుష్తో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద షుగర్ ప్లేయర్స్ అందరూ కూడా ఇథనాల్ వైపు అడుగులేస్తుండేసరికి అండ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ని కూడా పెంచుకోవాలని చూస్తుండేసరికి మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్లో మనకి ర్యాలీ కనిపించడం జరిగింది. సో ఈ ఇథనాల్ థీమ్ని 2 వేస్లో మనం ప్లే చేయొచ్చు. ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళతోనూ ప్లే చేయొచ్చు. ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలంటే వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్తో కూడా ఇథనాల్ థీమ్ని అయితే ప్లే చేయొచ్చు. వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ 2 ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ అండ్ మోస్ట్లీ అందరికీ తెలిసింది ప్రాజ్ ఇండస్ట్రీస్. వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన పాయింట్ నుంచి వస్తున్న మల్టిపుల్ అప్డేట్స్ రిలేటెడ్గా ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్న ప్రతిసారి కూడా స్టాక్లో వస్తున్న ర్యాలీ రిలేటెడ్గా మెయిన్ థీమ్ అంతా కూడా ఇథనాల్ రిలేటెడ్గా. సో వీళ్ళు ఇంకా వేరియస్ సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తున్న పాజిటివ్ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తున్నదంతా కూడా ఇథనాల్ స్టోరీయే. కాబట్టి ఇవాళ శ్రీ రేణుక షుగర్స్ వాళ్ళు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకుంటున్నారనేసరికి దాని రిలేటెడ్గా ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళకే బిజినెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళతో పాటు ఈ స్టాక్ కూడా మనకి ర్యాలీ అయింది. కాకపోతే ఇంకొక కంపెనీ ఉంది, ISGEC హెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనమాట. సో వీళ్ళకి షుగర్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంది. కాకపోతే వీళ్ళు EPC మోడల్లో ఈ షుగర్ కంపెనీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఇథనాల్ ప్రొడక్షన్ పెంచుకోవాలంటే కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నామా, దాని రిలేటెడ్ గా వీళ్ళు కూడా బిజినెస్ అందిస్తారు. సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ లో ఇన్ఫ్రా ప్లేయర్స్ రిలేటెడ్ గా మనం చూడాలనుకుంటే ప్రాజ్ ని చూడొచ్చు. అండ్ మోస్ట్లీ ఎక్కువగా వినిపించిన పేరు అయితే ISGEC. అండ్ ఇవాళ ఇది అప్పర్ సర్క్యూట్ ని అయితే టచ్ చేయడం జరిగింది. కాకపోతే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ జరుగుతుంది స్టాక్ లో. లాస్ట్ 30 minutes స్టాక్ ప్రైస్ ఒక యావరేజ్ తో. సో దాంతో మనకి మేబీ డౌన్ అయి ఉండొచ్చేమో. మార్కెట్ పాయింట్ లేదు అప్పర్ సర్క్యూట్ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. బికాస్ వీళ్ళు 230 అరౌండ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. అది టెలిగ్రామ్ లో 234 అరౌండ్ అప్డేట్ చేస్తూ అట్ సేమ్ పాయింట్ గుడ్ రిజల్ట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ మీరు వీళ్ళ రిజల్ట్స్ ని గమనించిన రెవెన్యూస్ లో లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ ఆపరేటింగ్ సైడ్, వీళ్ళ ఎబిడా సైడ్ మీరు చూసినా, వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసినా, వీళ్ళ EPS లో చూసినా
లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించదు. బికాస్ ఇక్కడ నుంచి ఒక 4 క్వార్టర్స్ బ్యాక్ వీళ్ళు ఒక స్ట్రాంగ్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. స్పెషల్లీ వీళ్ళ ప్రాఫిట్స్ ని గమనించండి. 14 crores నుంచి 41 నుంచి 77. కాకపోతే డిసెంబర్ క్వార్టర్లోనే 66 crores దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ ని అంతకుముందు క్వార్టర్ తో కంపేర్ చేసినా సరే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కొంత డిక్లైన్ అయితే కనిపించింది. సో ఈసారి ఇంకా ఎక్కువ డిక్లైన్ కనిపిస్తుందని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ని ఎప్పుడు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్, సో సింపుల్గా స్ట్రైట్ అవే డేటాని కంపేర్ చేయడమే కాదు, మార్కెట్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఆ సేమ్ ఎక్స్పెక్టేషన్స్తోని ఇవాళ 4 నెంబర్స్ రాకపోయినా, యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చాయి 4 నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ రాకపోయినా నెంబర్స్ బాగుంటాయని ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ నియర్లీ 9% దగ్గరగా స్టాక్ని రివార్డ్ చేసింది. నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, బట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంపార్టెంట్ రిజల్ట్స్లో. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్, నెంబర్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుని గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాను. కాకపోతే రిజల్ట్స్ పోస్ట్ చేసిన వెంటనే క్విక్గా ఉన్న డేటాను చూసి అండ్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఒకవేళ మీరు స్టాక్ని ఫాలో అవుతుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అర్థమవుతుంటాయి. వాళ్ళ బిజినెస్ ప్రీవియస్ క్వార్టర్స్లో ఎలా జరిగింది అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా ఎటువంటి ఇంపాక్ట్ అయినా ఉందా, ఉంటే అది వాళ్ళ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ మీద ఎంత ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటన్నిటిని మార్కెట్ రఫ్గా ఎస్టిమేట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇలా ఉండబోతున్నాయని మార్కెట్ అయితే ఒక ఎస్టిమేట్ వేసుకుంటుంది. ఆ ఎస్టిమేట్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తేనే మనకి మోస్ట్లీ స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా రివార్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది బాగున్నాయి నెంబర్స్ అని న్యూస్ వీడియోలోనే మాట్లాడచ్చు. టెలిగ్రామ్లో ఆ పాయింట్లో పెట్టడానికి మెయిన్ రీజనే స్టాక్ ఆల్రెడీ నేను పెట్టే పాయింట్ ఆఫ్ టైంకే కొంత పెరిగింది అండ్ అక్కడి నుంచి కూడా 12% దగ్గరగా స్టాక్ ర్యాలీ అయింది. సో ఇంకా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందనుకొని మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా కూడా మా వ్యూని షేర్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్ కొన్ని కండిషన్స్లో మేము షేర్ చేసిన తర్వాత కూడా స్టాక్ ప్రైస్ కొంత డిప్ అయినవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి మేము చేస్తున్న ప్రతి అప్డేట్ ఇలానే ర్యాలీ అవుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం పాజిటివ్ గుడ్ అంటున్నప్పుడు మీరు బై చేయండి అనే ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ఇవ్వాలని కాదు. ఏ అప్డేట్ ఇస్తున్నా అది మా వ్యూ అన్న విషయం గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయినా పెట్టండి. లేదు మీకు కూడా ఒక కన్విక్షన్ ఉండి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా నేను హోల్డ్ చేస్తాను అనుకుంటేనే స్టాక్ రిలేటెడ్గా ఎటువంటి యాక్టివిటీ అయినా తీసుకోండి. ఇఫ్ డేటాతో పాటు మా వ్యూ కూడా ఇలా తెలుసుకోవడానికి మీరు టెలిగ్రామ్లో ఉంటే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి ఉంచండి. ఒకవేళ మ్యూట్ చేసి ఉంటే అన్మ్యూట్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. అండ్ ఇఫ్ ఒకవేళ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే ఇలా వ్యూస్ కోసం అయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. ఇన్ టైం మీకు ఇలాంటి అప్డేట్స్ టెలిగ్రామ్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 4 నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈవెన్ హింద్ కాపర్ నెంబర్స్ కూడా ప్రీవియస్గా వచ్చాయి. సో నెంబర్స్ అయితే వీక్గానే ఉన్నాయి. ఇయర్లీ 4% దగ్గరగా డ్రాప్ అయింది. కాకపోతే నెంబర్స్ రిలేటెడ్గా మెయిన్గా ఇంపాక్ట్ చేసింది, వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది వీళ్ళ ఎంప్లాయ్ కాస్ట్ అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లోను ఇయర్ ఆన్ ఇయర్లో కూడా లాస్ట్ టైం అది 47 crore దగ్గరగా ఉంది, ఈసారి అది 81 crore దగ్గరగా ఉంది. నియర్లీ 72% దగ్గరగా ఎంప్లాయ్ కాస్ట్లో మనకి జంప్ కనిపించింది. అండ్ ఓవరాల్ నెంబర్స్, రెవెన్యూ కానీ, ఆపరేటింగ్ సైడ్ కానీ, ఈవెన్ మార్జిన్స్ అండ్ వీళ్ళ ప్రాఫిట్ అన్ని కూడా డ్రాప్ అయ్యాయి. సో ఇక్కడ మనకి పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. కాకపోతే 4 రిలేటెడ్గా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి మార్కెట్లో. అండ్ వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్ డేటాని ఇక్కడ మనం గమనిస్తే ఎక్స్పెక్టెడ్ కంటే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బెటర్గానే ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 176 crore దగ్గరగా ప్రాఫిట్ని పోస్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్లో 298 crore దగ్గరగా ప్రాఫిట్ని పోస్ట్ చేస్తే ఇప్పుడు 838 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ని పోస్ట్ చేశారు. ఇంతలా ప్రాఫిట్లో జంప్ కనిపించడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్గా ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ 482 crore ఉంటే ఇప్పుడు అది 431 crore. ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ డ్రాప్ అయ్యి ఈవెన్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ప్రీవియస్ క్వార్టర్స్లో చేసిన దానికంటే చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. సో అదే సిఎన్బిసి వాళ్ళు మెన్షన్ చేస్తూ దీని రిలేటెడ్గా మేనేజ్మెంట్ ఒక క్లారిటీని అసలు ఎందుకు తగ్గాయి అంతలా ఎక్స్పెన్సెస్, దట్ టు ఎంప్లాయీ రిలేటెడ్గా అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎందుకు తగ్గాయని దీని రిలేటెడ్గా మేనేజ్మెంట్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఓవరాల్ నెంబర్స్ అయితే బెటర్గానే ఉన్నాయి. కాకపోతే స్టాక్ ఆల్రెడీ దీన్ని ఎక్స్పెక్ట్ చేసే ఇవాళ ర్యాలీ అయిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు హెచ్ఐవి డ్రగ్ అయితే యూఎస్ లో లాంచ్ చేశారు. అండ్ ఆ డ్రగ్ ఒక మార్కెట్ $2.1 billion, చాలా పెద్ద మార్కెటే. కాకపోతే ఆ డ్రగ్ రిలేటెడ్ గా నియర్లీ 10 కాంపిటీటర్స్ ఉన్నారు ఆల్రెడీ ఆ డ్రగ్ ను అక్కడ సేల్ చేసిన వాళ్ళలో. ఈవెన్ స్టిల్ దానికి ఉన్న మార్కెట్ సైజ్ కారణంగా ఆ డ్రగ్, హెచ్ఐవి డ్రగ్ వాళ్ళు అక్కడ లాంచ్ చేయడం అనేది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ థైరోకేర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 9% దగ్గరగా డ్రాప్ అవడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. దీన్ని అక్వైర్ చేస్తున్న ఫార్మ్ ఈజీ వాళ్ళు ప్రకటించిన ఓపెన్ ఆఫర్ 1300 అనమాట. 1300 దగ్గర ఈ కంపెనీని వాల్యూ చేసేసరికి స్టాక్ ప్రైస్ ఇవాళ నియర్లీ 130 దగ్గరగా ఫాలో అవడం జరిగింది. ప్రీవియస్ గా కూడా వేదాంత వాళ్ళు ఓపెన్ ఆఫర్స్ ని మల్టిపుల్ టైమ్స్ ప్రకటించారు. అండ్ షేర్ హోల్డర్స్ ఆ వాల్యూ ఇంకా ఎక్కువ ఉందనుకుని ఓపెన్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత స్టాక్ మనకి రైజ్ అయింది. కాకపోతే ఇక్కడ ప్రమోటరే తనకున్న 66% దగ్గరగా వాటాని 1300 దగ్గర సెల్ చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ అలాంటి కేసు కనిపించలేదు. సో స్టాక్ లో ఇవాళ నియర్లీ 10% దగ్గరగా ఫాల్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇవాళ ఐపీఓ లిస్టింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కిమ్స్ అలాగే దొడ్ల డైరీ ఐపీఓ ఇవాళ లిస్ట్ అవడం జరిగింది. సో గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం లిస్టింగ్ చూస్తే మనం అనుకుంది ప్రీవియస్ వీడియోలో 15% దగ్గరగా రెండింటికి గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుందని. గ్రే మార్కెట్ లో ఉన్న ప్రీమియం కంటే కూడా బెటర్ లిస్టింగ్ మనకి ఇక్కడ కనిపించింది. దొడ్ల డైరీలో 28% దగ్గరగా, కిమ్స్ లో
22% దగ్గరగా. దొడ్ల డైరీ ఫైనల్ గా క్లోజ్ అయిన ప్రైస్ తో చూస్తే 42% లిస్టింగ్ డే గెయిన్స్ తో క్లోజ్ అయింది. అండ్ కిమ్స్ 20% దగ్గరగా, సో 19 పాయింట్ సంథింగ్, నియర్లీ 20% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ తో అయితే క్లోజ్ అవడం జరిగింది. సో లిస్టింగ్ గెయిన్స్ వేరు, సో అది లిస్టింగ్ పాయింట్ ఆఫ్ టైంలో చూసేవి. ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అయ్యే గెయిన్స్ ని మనం లిస్టింగ్ డే గెయిన్స్ అంటాం. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 2025 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్, BE వెహికల్స్ రిలేటెడ్ గా మినిమం 10 వెహికల్స్ నైనా ఇంట్రడ్యూస్ చేస్తారని టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇదనే కాదు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కానీ, ఈవెన్ ఇంకొక వర్టికల్ ప్లాట్ఫామ్ కూడా టాటా గ్రూప్ లో, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్ వర్టికల్ ని కూడా టాటా గ్రూప్ లో ఎవాల్యుయేట్ చేస్తున్నారన్నారు. ఈవెన్ వాటి రిలేటెడ్ గా కూడా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎవరు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అప్డేట్స్ చేస్తున్నా మోస్ట్లీ ఆ స్టాక్స్ రిలేటెడ్ గా మనకి పాజిటివ్ ట్రాక్షన్ కనిపిస్తుంది. కానీ ఇది బై 2025 అంటూ ఉండేసరికి స్టాక్ లో మనకి పెద్దగా ర్యాలీ అయితే కనిపించలేదు. సో ఇది టాటా మోటార్స్ ఒక యాన్యువల్ రిపోర్ట్ లో టాటా మోటార్ కి సంబంధించిన చైర్మన్ గారు చెప్పిన మాటలు. నెక్స్ట్ ఎస్కాట్స్ వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్ ప్రైజెస్ అయితే జూలై 1 నుంచి పెంచబోతున్నారని చెప్తున్నారు. ప్రీవియస్ గా ఏప్రిల్లో కూడా పెంచారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఏప్రిల్లో ప్రైస్ హైక్ తీసుకున్నారు. అగైన్ జూలైలో తీసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఆటో సెగ్మెంట్ లో చెప్తున్న రీజన్ ఒకటే, కమోడిటీ ప్రైజెస్ పెరిగాయి, మెటల్ ప్రైజెస్ పెరిగాయి, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని మ్యాచ్ చేయడం కోసం మేము ప్రైస్ హైక్ అయితే తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఈవెన్ అప్లయన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ బజాజ్ ఎలక్ట్రికల్స్ కానీ, గోద్రేజ్ అప్లయన్సెస్ కానీ, బ్లూ స్టార్ కానీ, బాష్ అండ్ సైమన్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రైజెస్ అయితే హైక్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ PSU ఇండెక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. CLSA వాళ్ళు అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు PSU బ్యాంక్స్ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. సో వాటిని గమనిస్తే లాస్ట్ 2 వీక్స్ నుంచి PSU బ్యాంక్స్ లో జరుగుతున్న ఈవెంట్స్ ని మీరు గమనిస్తున్నారు కదా. UBL రిలేటెడ్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కానీ, ఈవెన్ ఇతర బ్యాంక్స్ అన్నిటికి కూడా నియర్లీ 5,000+ క్రోర్స్ దగ్గరగా రికవర్ అయింది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా తీసుకున్న డబ్బుల్లో, అలాగే JP ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా వాళ్ళకి లోన్స్ ఇచ్చిన PSU బ్యాంక్స్ రిలేటెడ్ గా మనీ రికవర్ అయింది. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో NARCL రిలేటెడ్ గా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకురావాలనుకుంటుంది అనుకున్నాం కదా. సో ఇలా జరిగితే బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ లో ఏ అసెట్స్ అయితే వెళ్తున్నాయో వాటన్నిటిని PSU బ్యాంక్స్ వాళ్ళు రైట్ ఆఫ్ చేశారు. మీన్స్ అవి మాకు తిరిగి రావని చెప్పి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో రైట్ ఆఫ్ అయితే చేశారు. సో ఇప్పుడు ఈ బ్యాడ్ బ్యాంక్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే వాటి రిలేటెడ్ గా 15% ఫేస్ వాల్యూ రిలేటెడ్ గా వాళ్ళకి మనీ అనేది అప్ ఫ్రంట్ గా క్రెడిట్ అవుతుంది. అది డైరెక్ట్ గా ప్రాఫిట్ వెళ్తుంది. కాబట్టి లాస్ట్ 10 to 15 డేస్ జరుగుతున్న ఈవెంట్స్ రిలేటెడ్ గా లాభం పొందబోతున్నాయని CLSA వాళ్ళు అప్డేట్ చేస్తూ వీళ్ళ ప్రిఫర్డ్ పిక్ PSU బ్యాంక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా అంటున్నారు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడానే ఫోకస్ చేస్తూ టార్గెట్ ప్రైస్ 120 గా ఇస్తున్నామని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీంతో స్టాక్ నియర్లీ 5% దగ్గరగా అప్ సైడ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి కామెంట్స్ చేశారు, వాటి రిలేటెడ్ గా ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది అనేది గమనించే ప్రయత్నం చేస్తే, స్టార్టింగ్ గా నేను మీకు ఒక టెక్స్ట్ పెట్టాను. ఇవాళ 8 అనౌన్స్మెంట్స్ చేస్తారు. అందులో 4 న్యూ అనౌన్స్మెంట్స్, ఇంకొక 4 ప్రీవియస్ గా బడ్జెట్ లో చేసినవి కానీ నరేంద్ర మోడీ గారు చేసిన కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, వాటన్నిటిని కూడా అగైన్ ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారనమాట. అండ్ యాక్చువల్ గా ఈ హెల్త్ కేర్ సెక్టర్ రిలేటెడ్ గా 50,000 crore దగ్గరగా స్పెండింగ్ అయితే చేస్తారంటున్నారు. ఈ హెల్త్ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవి ప్రొవైడ్ చేసేవన్నమాట. సో వీటి రిలేటెడ్ గా ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ రిలేటెడ్ గా పెద్దగా బెనిఫిట్ అయితే కనిపించట్లేదు. కాబట్టి ఇది మనం ఇంపార్టెంట్ గా అయితే తీసుకోవడానికి ఏం లేదు. సో ఇది స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే ఇది హెల్త్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే పెద్ద అప్డేటే. నెక్స్ట్ 25 lakh దగ్గరగా స్మాల్ బారోవర్స్ కి ఒక్కొక్కరికి కూడా అప్ టు 1.25 lakh దగ్గరగా లెండింగ్ ని మీన్స్ అప్పుల్ని అయితే ఇవ్వాలనుకుంటున్నట్టు, అండ్ ఆ అప్పుల్ని కూడా మోస్ట్లీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఇప్పించాలనుకుంటున్నట్టు నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. వాటి మీద వడ్డీ కూడా ఎంత పడితే అంత ఛార్జ్ చేయకుండా, బికాస్ ఇస్తున్నది స్మాల్ బారోవర్స్ కాబట్టి MCLR మీద 2% దగ్గరగా క్యాప్ అయితే విధించారు. అండ్ మాక్సిమం 3 years టెన్యూర్ ఉంటుంది లోన్ కని చెప్తున్నారు. కాబట్టి ఈ సెగ్మెంట్ లో ఉన్న బ్యాంక్స్ లైక్ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ కానీ, CSB బ్యాంక్ కానీ, బంధన్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇవాళ మీకు మార్కెట్ క్లోజింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాటిలో యాక్టివిటీ కనిపించింది. ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కూడా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, సో వీళ్ళు కూడా మైక్రో ఫైనాన్స్ లెండర్స్ కాబట్టి వీళ్ళలో కూడా మనకి ట్రాక్షన్ అయితే పాజిటివ్ యాక్టివిటీ అయితే కనిపించడం జరిగింది. అండ్ ఇదిలా ఉంటే టూరిజం ని సపోర్ట్ చేసేందుకు టూరిస్ట్ గైడ్స్ కి 1 lakh దగ్గరగా లోన్స్ ఇప్పించాలని, ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ కి 10 lakhs దగ్గరగా లోన్స్ ఇప్పించాలనేలాగా గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. ఇదొకటైతే ఇంకొకటి 5 lakh దగ్గరగా వీసాస్ ని, ఫ్రీ టూరిస్ట్ వీసాస్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారనమాట. బికాస్ టూరిస్టులు ఎక్కువగా వస్తేనే కదా ఎక్కువగా స్పెండ్ చేస్తారు. సో ఆ స్పెండింగ్ తోనే కదా మోస్ట్ ఆఫ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంతా గ్రో అవుతుంది. కాబట్టి ఎక్కువగా టూరిస్టులని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కోసం వన్స్ వీసా ఇష్యూయన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 5 lakh టూరిస్ట్ వీసాస్ ని ఫ్రీ ఆఫ్ చార్జ్ అయితే
ఇష్యూ చేస్తారంటున్నారు. ఐటీడీసీ కానీ ఈవెన్ హోటల్ స్టాక్స్ లైక్ ఇండియన్ హోటల్స్ రిలేటెడ్ గా మనకి పాజిటివిటీ అయితే కనిపించింది. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేశారు. కాకపోతే ఇది ఆల్రెడీ అనౌన్స్ చేసిన అప్డేట్ అనమాట. సో కాబట్టి ఫెర్టిలైజర్ స్టాక్స్ కి అయితే ఎటువంటి యాక్షన్ ఉండదు. సో మోస్ట్లీ ఫెర్టిలైజర్ స్టాక్స్ ఇంక్లూడింగ్ దీపక్ ఫెర్టిలైజర్ ఇన్ ఫోకస్ అని పెట్టాను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ ఆల్రెడీ ప్రీవియస్ గా ఇచ్చిన అనౌన్స్మెంటే. ఇవే కాదు, ఆల్రెడీ ప్రీవియస్ గా ఇచ్చిన ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇన్సూరెన్స్ కవర్ రిలేటెడ్ గా కానీ ఈవెన్ పిఎల్ఐ స్కీమ్స్ రిలేటెడ్ గా ఉన్న టైమ్స్ ని ఎక్స్టెండ్ చేయడం కానీ ఇవన్నీ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ అవి మేజర్ థింగ్స్ అయితే కాదు. కాబట్టి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అప్డేట్స్ అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ నే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మనం గమనిస్తే 16,000 దగ్గర, ఇంట్రాడేలో 40,000 అండ్ ఓవరాల్ గా 1 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ అయితే అక్కడ బిల్డ్ అవుతున్నాయి. ఇంకే ఇతర లెవెల్ దగ్గర కూడా మనకు అంత డేటా కనిపించదు. మీన్ 16,000 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేయదని స్ట్రాంగ్ గా కాల్ రైటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఎట్ ద మనీ లెవెల్ కాకుండా డౌన్ సైడ్ కి మనం చూస్తే 15,500 దగ్గర ఇంట్రాడేలను అండ్ ఓవరాల్ గా కూడా స్ట్రెంత్ ఉంది. కాబట్టి 16,000 to 15,500 నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న లెవెల్ నే కంటిన్యూ చేస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.